మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయ్యో, ప్రదక్షిణలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడేం చెయ్యాలి? ఎలా ఆపాలి? పక్కన మనోహర్ కూడా ఉన్నాడు. వాళ్ళను మోసం చేసినట్టు తెలియకుండా ఎలా ఆపాలి? నేను అదే ఆలోచిస్తున్నాను పిన్ని. పిన్ని, ఒక ఐడియా. ఏంటది? నేను చెప్తాను రా పిన్ని, రా. పిన్ని, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఈ ఆయిల్ని పసుపు నీళ్లలో కలుపుతాను. దాంతో ఆ అమ్మాయి ఈ ఆయిల్ కలిపిన పసుపు నీళ్లు రాధ ఎదురుగా చల్లుకుంటూ వెళ్తుంది. దాంతో పసుపు నీళ్లలో ఆయిల్ ఉందన్న విషయం తెలియని రాధ ఈ నీళ్లలో నడుస్తూ ఆయిల్ మీద కాలు వేసి జారి పడుతుంది. దాంతో పూజ బ్రేక్ అవుతుంది. దాంతో మన కుటుంబం సేఫ్. సూపర్ గాయత్రి, నీ తెలివి మామూలు తెలివి కాదు. తొందరగా తొందరగా రా పిన్ని, పద పెడదాం. పద. రాధా, ఏమైంది? మై గాడ్, పసుపు నీళ్ళలో ఆయిల్ కలిసింది.
ఇలాగే నువ్వు నడిస్తే జారి పడిపోతావు రాధా. ఇప్పుడు ఏం చెయ్యాలి? నడు నడు, నడిచి నడిచి కింద పడుతుంది. పూజారి గారు, అయ్యా, మన గుళ్ళో ముగ్గు వేయడానికి ముగ్గు పిండి వాడతారు కదా, అది కావాలి. ఎందుకు బాబు? రాధ నడుస్తున్న దారిలో చల్లుతున్న పసుపు నీళ్లలో ఆయిల్ కలిసింది. ముగ్గు పిండి వేస్తే అది వేరవుతుంది. అందుకే పూజారి గారు. అటువైపు ఉంది నాయన. అక్కడ ఈ మనోహర్ ఒకడు ప్రతిసారి మన ప్లాన్ చెడగొడుతూ ఉంటాడు. ఏం చేద్దాం? ఏదో ఒకటి ఆలోచించు గాయత్రి. అవతల ప్రదక్షిణలు అయిపోతున్నాయి. పిన్ని, నాకు కొన్ని గాజు పెంకులు చిన్ని చిన్ని ముక్కలుగా కావాలి. ఎందుకు? ముందు కావాలి, తర్వాత చెప్తాను. తీసుకొద్దాం పద. సరే పద పద. పిన్ని, ఈ గాజు పెంకులు మనోహర్కి అస్సలు అనుమానం రాకుండా మనోహర్ చల్లుతున్న ముగ్గుపిండిలో కలుపుదాం. దాంతో రాధ వీటి మీద అడుగులు వేసి గాజు పెంకులు గుచ్చుకోగానే బాధ భరించలేక కింద పడిపోతుంది. దాంతో పూజ ఆగిపోతుంది. ఏమైంది పిన్ని, అలా చూస్తున్నావు? నాకెందుకో చాలా భయంగా ఉంది గాయత్రి. నువ్వు నిజంగా మా గాయత్రివేనా? అదేంటి పిన్ని అంత మాట అన్నావు? అంటే ఇన్ని క్రిమినల్ తెలివితేటలు మా ఇంట్లో ఎవరికీ లేవు కదా అని. అయ్యో పిన్ని, ఇవి క్రిమినల్ తెలివితేటలు కాదు, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పడే పాటలు. సరే సరే, ముందు వెళ్ళి కలుపుదాం పద పిన్ని. సరే సరే పద.